హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. రాష్ట్రమంతా కాదు, నిజంగా దేశమంతా కూడా షాక్ అవ్వాల్సిన విషయం. తల్లిదండ్రులందరూ కూడా చిన్న పిల్లల మీద అత్యంత జాగ్రత్తగా దృష్టి అయితే గనుక పెట్టాల్సిన పరిస్థితి. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి షేర్ అవుతుంది ఆ వీడియో అయితే గనుక. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. అంటే ఆన్లైన్ గేమ్లో పడి ముగ్గురు అక్కా చెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాల్లోకి వెళ్ళిపోదాం. వీడియో కూడా కంప్లీట్గా చూడండి. మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. ఆన్లైన్ గేమ్స్కి బానిసలై ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్లో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ అక్కా చెల్లెలు ఒకరిచే ఒకరు పట్టుకొని ఓ భవనం 9వ అంతస్తు నుంచి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు బాలికలు కూడా ఆన్లైన్ గేమ్లోకి బానిసలైన క్రమంలో అవన్నీ మానుకోవాలని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో వారంతా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే గజియాబాద్లోని భారత్ సిటీ రెసిడెన్షియల్ టౌన్షిప్లో బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అందరూ నిద్రిస్తుండగా భవనం పైనుంచి ఏదో పడిన శబ్దం వినిపించడంతో స్థానికులందరూ ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని చూడగా పాకి 12 సంవత్సరాలు, ప్రాచి 14 సంవత్సరాలు, విసిక 16 సంవత్సరాలు ముగ్గురు కూడా విగత జీవులుగా కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కుటుంబ సభ్యులను ప్రాథమిక విచారణ చేయగా వారి సూసైడ్స్కు అసలు కారణమైతే తెలిసింది. వాస్తవానికి దూరంగా వర్చువల్ ప్రపంచంలోనూ ఉండేవారంటున్నారు. ప్రాథమిక విచారణలో కరోనా లాక్డౌన్ సమయంలో ప్రారంభమైన ఆన్లైన్ గేమింగ్పై ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తీవ్ర ఆసక్తి ఏర్పరచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా కొరియన్ లవ్ గేమ్ అనే ఆన్లైన్ టాస్క్ ఆధారిత గేమ్కు వారు బాగా అలవాటు పడ్డారని వెల్లడించారు. ఈ గేమ్పై ఇంట్లో తరచూ వివాదాలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. గేమ్లలో మునిగిపోయిన కారణంగా స్కూళ్లకు కూడా వెళ్లడం మానేశారని చెప్పారు. వర్చువల్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతూ వాస్తవ జీవితానికి దూరమయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ అయితే కొనసాగుతోంది. అసలు ఈ కొరియన్ లవ్ గేమ్ అంటే ఏంటి? కొరియన్ లవ్ గేమ్ అనేది ఒక రకమైన ఆన్లైన్ చాట్ గేమ్. ఇందులో అవతల వ్యక్తి తాను కొరియా లేదా విదేశానికి చెందిన యువకుడు లేదా యువతిగా పరిచయం చేసుకుంటూ మాట్లాడడం మొదలు పెడతారు. ఈ గేమ్ ప్రధానంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొదటైతే స్నేహం, ప్రేమ పేరుతో మాటలు మొదలవుతాయి. నమ్మకం పెంచేందుకు సులభమైన పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత క్రమంగా క్లిష్టమైన పనులు చేయమంటారు. మానసిక ఒత్తిడిని పెంచుతూ బెదిరింపులకు కూడా దిగుతారు. చెప్పినట్లు చేయకపోతే ఇబ్బందులు పెడతామని హెచ్చరిస్తారు. దీనివల్ల బాధితులు తీవ్ర ఒత్తిడికి గురవుతారని, ఫలితంగా వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. అంతకుముందు ఇలాంటిదే బ్లూ వేల్ గేమ్ ఏదో కూడా ఉండేది. చాలామంది పిల్లలు కూడా సూసైడ్ చేసుకునేవారు. ఆ తర్వాత దాని మీద చాలా వరకు అవేర్నెస్ పెంచడం వల్ల ఆ గేమ్ అయితే కనుక తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే కొరియన్ లవ్ గేమ్ అంటున్నారు. అది కూడా ఒకసారి మీ పిల్లలు ఏం ఆడుతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి.